ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలో కర్ణాటకలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాఖల కేటాయింపు వ్యవహారంలో మంత్రివర్గంలో అసమ్మతి సెగ చెలరేగినా అది టీ కప్పుల తుఫానైంది. శాఖల కేటాయింపు వ్యవహారంలో మంత్రివర్గంలో అసమ్మతి సెగ చెలరేగినా అది టీ కప్పుల తుఫానైంది. తన పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డిని డీకే శివకుమార్ బుజ్జగించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక పాలనపై ఆయన దృష్టి సారిస్తున్నారు. తాజాగా తన సొంత నియోజకవర్గం కనకాపురకు బయలుదేరారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కనకపురకు బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా ఈ ఉదయం తన అధికారిక నివాసం నుంచి విధాన సౌధ వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు. అక్కడి నుంచి సిల్క్ బోర్డ్ వరకు మెట్రో రైలులో ప్రయాణం సాగించారు. అక్కడి నుంచి నైస్ రోడ్ మీదుగా కనకపురాకు వెళ్లారు. డీకే శివకుమార్ సాధారణ ప్రయాణికులతో కలిసి నమ్మ మెట్రోలో ప్రయాణించారు. సామాన్యులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటూ సామాన్యుడి కోణంలో అక్కడి సౌకర్యాలను స్వయంగా గమనించారు. ప్రయాణికులతో మాట్లాడారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయన ప్రయాణం సాగింది. దారి పొడవునా ఆయన నిల్చునే కనిపించారు. కోస్టలో కలియ తిరగడం కనిపించింది. అనుకోకుండా డీకే శివకుమార్ రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ప్రయాణం తనకు ఎంతో విలువైన అనుభవాన్ని ఇచ్చిందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ ప్రయాణం సురక్షితమైన, నమ్మదగిన, బడ్జెట్ అనుకూలమైన ప్రజా రవాణా వ్యవస్థల ప్రాముఖ్యతను స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో సామాన్య ప్రజల దైనందిన జీవితాల్లో మెట్రో వంటి రవాణా సౌకర్యాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, శాన సతీష్ లు శాసనసభలోనే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. శాన సతీష్ నామినేషన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే తంగిరెల సౌమ్య, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రతిపాదకులుగా సంతకాలు చేయడం జరిగింది. భాష్యం రామకృష్ణ నామినేషన్ కు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతిపాదకులు చేయడం జరిగింది. చింతకాయల విజయ్ నామినేషన్ కు మంత్రి కొలుసు పార్థసారథి, పేదకురపాడు ఎమ్మెల్యే బోడి ప్రసాద్, ఎమ్మెల్యే విజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. చింతకాయల విజయ్ నామినేషన్ సందర్భంగా అసెంబ్లీకి హాజరైన ఆయన తండ్రి, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రులు అభినందనలు తెలిపారు. నామినేషన్ దాఖలుకు ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉంది. గత సాధారణ ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను యథాతథంగా ఆమోదించాలని, అమలు చేయాలని మాత్రమే కాపు ముఖ్యమంత్రిని మరియు ఉప ముఖ్యమంత్రిని మరియు భారతీయ జనతా పార్టీని కోరుతున్నామని కాపు రిజర్వేషన్ రాష్ట్ర సమితి చైర్మన్ సనమల ప్రసాదరావు స్పష్టం చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ నిలదీశారు. తమ రాష్ట్ర ప్రభుత్వానికి గాని, జనసేన పార్టీకి గాని, టీడీపీకి గాని, బీజేపీకి గాని వ్యతిరేకం కాదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ ప్రసాదరావు తెలియజేశారు. రాజమండ్రిలో నేడు ఇక్కడ పుష్కర ఘాట్ వద్ద జరిగిన కేఆర్పీఎస్ ఆత్మగౌరవ సమావేశం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరడం జరిగిందని, మరి ఇంకా కోరుతున్నామని చెప్పారు. ఏ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోకుండా అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనేది తమ తపన అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాపు జాతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని కేఆర్పీఎస్ కన్వీనర్ రావి శ్రీనివాస్ వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, అధికారంలో ఉన్నప్పుడు గానీ కాపుల గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాజిటివ్ గా మాట్లాడలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నేను చనమల్ల ప్రసాదరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ని, అలాగే రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాపులకి అన్ని విధాలా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఈ కులం నుంచి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని మొన్న ఎన్నికల్లో చెప్తే మెజారిటీ పీపుల్ 99 మంది కాపులు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా గమనిస్తున్నారు, పూర్తిగా కాపులను అనగదొక్కే కార్యక్రమాలు. ఇవాళ కందుకూరు సంఘటన కానీ, ఇంకొక సంఘటన కానీ తీసుకోగలిగితే మమ్మల్ని చంపడం, కార్లతో తొక్కి చంపించడం, ఎక్కడికెక్కడ ప్రతి ప్రాంతంలో కూడా దాడులు చేయడం, మరి ఇంకా కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా చేయడం, గట్టిగా మాట్లాడితే మీరు వైసీపీ పార్టీ అని చెప్పడం, ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మా బాధల్ని, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ కులంలో పుట్టినటువంటి డిప్యూటీ సీఎం గారిని మేము విజ్ఞప్తి చేస్తే ఈ రోజు వరకు ఆయన్ని కలవడానికి వెళ్తే
కలవడానికి అపాయింట్మెంట్ లేదు. అలాగే కాపు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాపు సంఘ నాయకులను పూర్తిగా పక్కన పెట్టారు. అనేక సందర్భాల్లో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర, లోకేష్ దగ్గర మన బాధలు చెప్పమని. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాపులకి ఈ రాష్ట్రంలో రక్షణ కూడా లేని విధంగా బీసీ రక్షణ చట్టం ఒకటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, దేశంలో ఎక్కడ లేని విధంగా. కాబట్టి దీనికి నిరసనగా ఆ సమస్యల్ని, బాధల్ని చెప్పుకుందామని కొంతమంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఆయన తప్పుగా వక్రీకరించుకొని నీ పిలుపునందుకుని ఈ రోజు వరకు మీ అమ్మాయి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు మెగా కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న కాపులంతా రక్తం చెందించారు. లక్షల కోట్ల ఆస్తులు నష్టపోయారు. లక్షలాది మంది ప్రజలు నాశనం అయిపోయారు. చిరంజీవి గారు పెట్టే ప్రజారాజ్యం పార్టీలో. తర్వాత ఆయన తమ్ముడుగా మీరు వస్తే, మిమ్మల్ని మేము ఆదరిస్తే, మీ అన్నయ్య గారిని మెగాస్టార్గా కానీ, మిమ్మల్ని పవన్ స్టార్గా కానీ చేసినటువంటి చరిత్ర మిగతా కులాల కన్నా ఎక్కువ శాతం కాపులకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజుకి మీరే మా నాయకుడు. మిమ్మల్ని మేము ఏమీ కూడా తిట్టడం లేదు. మా ఆవేదనని, బాధని మీ దగ్గర వినిపిస్తున్నాం. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. మిగతా కులాలతో పాటు, మిగతా సమస్యలతో పాటు కాపు కులం కొరకు సమస్యలు కూడా మీరు బాధ్యతగా స్వీకరించాలి. అలా మీరు ఎందుకు చేయలేదు మేము బాధపడుతూ మనస్తాపంతో మాట్లాడిన మాటల్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని నేను మూలాల్లోకి వెళ్తానని చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కాపులు చాలా బాధపడ్డారు. 30 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న అందరూ కూడా బాధపడ్డారు. ఇప్పటికీ మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమిని పవన్ కళ్యాణ్ గారే గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో చావు బతుకులో ఉన్న సమయంలో ఆయన దగ్గరికి ఆయన కొడుకు కానీ, ఆ పార్టీకి చెందిన నాయకులు కానీ వెళ్ళి పరామర్శించడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక కాపు కులానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సపోర్ట్ చేయడం వల్లే మీరు ఇవాళ రాజ్యాధికారంలోకి వచ్చారన్న విషయం అన్ని కులాలతో పాటు, అన్ని పార్టీలతో పాటు అందరికీ తెలుసు. ఇది సుస్పష్టం. కాబట్టి మీరు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే, ఉదాహరణ కందుకూరు సంఘటనలో 3 అన్నదమ్ముల్ని ఒక కమ్మ వ్యక్తి శుభ్రంగా ఫార్చ్యూనర్ కారుతో తొక్కి చంపేస్తే 2 చనిపోతే ఇంకొకడు లేవడానికి లేని పరిస్థితుల్లో 2వ తారీఖు జరిగిన సంఘటనని 19వ తారీఖు వరకు దాని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలి. ఆ జిల్లా మంత్రి నారాయణ గారు కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కమ్మాయిని కానీ వీళ్ళందరూ కలిపి అది యాక్సిడెంట్ కేసుగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కేవలం కాపు సంఘాలు వెళ్ళి ఎప్పుడైతే గట్టిగా ఉద్యమం చేశాయో అప్పుడు దాని నిజాన్ని ముఖ్యమంత్రి గారికి గ్రీవెన్స్లో, ఎప్పుడైతే కాపు సంఘ నాయకులు వెళ్ళి గ్రీవెన్స్లో లెటర్ ఇచ్చారో అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి హోంమంత్రిని నారాయణ గారిని పంపించడం జరిగింది. లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? మరి అలాగే ఇవాళ గుంటూరులో కానీ, మొన్న నూజివీడి దగ్గర చాట్రాయిలో కానీ ఎక్కడ పెడితే అక్కడ కాపులను అడ్డగా నరికేయడం, కాపులను దాడులు చేయడం, కాపులను పట్టడం, ఇటువంటి పరిస్థితులు మీరు రాష్ట్రంలో ఉన్నాయి. మరి అదేవిధంగా గిరిబలిజ అని సర్టిఫికేట్ ఇచ్చారు బలిజలకు సంబంధించి. ఒక దొమ్మల కులాన్ని గిరిబలిజ అని బలిజ కులాన్ని కలిపి ఒక జీవో ఇచ్చారు. మేము గట్టిగా కాపు సంఘాలని గొడవ చేస్తే మళ్ళీ మా సానా సతీష్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి విషయం చెప్పిన తర్వాత ఆ జీవోని విత్డ్రా చేసుకున్నారు. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో కాపు కార్పొరేషన్ ఉంది. కాపు కార్పొరేషన్ని చంద్రబాబు నాయుడు గారే ఏర్పాటు చేశారు. సంతోషం. ఆ రోజుల్లో పిల్ల వెంకటేశ్వరరావు గారు మీరంతా కలిపి 10 జిల్లాలు తిరిగి ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీలకి బీసీ కార్పొరేషన్ ఉంది, కాపులకి కాపు కార్పొరేషన్ అని అడిగితే పెద్దాపురంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5000 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత మీదే అయినప్పుడు మిమ్మల్ని నమ్మి 2014 ఎన్నికల్లో ఓట్లేసాం. అప్పుడు మేనిఫెస్టోలో కూడా మీరు మా కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులు ప్రధాన పాత్ర పోషించమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా కూడా ఓట్లు వేసి గెలిపిస్తే కాపులు నరకడం, చంపడం, కనీసం కాపు కార్పొరేషన్కి నిధులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి మన అసెంబ్లీలో కాపు కులానికి చెందిన ఎమ్మెల్యేల మంత్రులందరితో కూడా ఈ విషయం మాట్లాడితే సీఎం గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు కలవడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని
ఈ కులంలో పుట్టిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా గుర్తించాలి. మీరు ఎమ్మెల్యేలు అవ్వకముందు కాపు కులం ద్వారా సీట్లు తీసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత కాపు సంఘాలను పక్కన పెడుతున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను, ముందుగా సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర వెంటనే కాపులకు జరుగుతున్న అన్యాయంగానే మీరు సీఎం గారి దృష్టిలో పెట్టాలని చెప్పి మీరందరూ కూడా ఒక ఆత్మీయ కలయిక, మేము కూడా వచ్చి కలుస్తున్నాం, మిమ్మల్ని అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం. వెంటనే మరి రాష్ట్రంలో ఆంధ్ర అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేయాలి. ఇవాళ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని? రాష్ట్రాలు వాళ్ళ అవసరాల మేరకు రిజర్వేషన్ కోటాను పెంచుకోవచ్చని. కానీ మీరు చేయట్లే. ఇవాళ ఈ రాష్ట్రంలో 30 జీవోని అమలు చేయమని అడిగితే, ముద్రగడ పద్మనాభం గారు 30 జీవోని 2004లో రాజశేఖర్ గారు అడిగితే ఆయన పోరాకులకి, నగరాలకి, కురేషీలకి, అయ్యరకులకి అందరికీ రిజర్వేషన్ ఇచ్చి అడగకుండా ముస్లింస్కి ఇవాళ 4% రిజర్వేషన్లు, మతపరమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా మతపరమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ అమలు చేయలేదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి దీనిలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో ఎక్కడ కూడా ఇలా జరగడం లేదు. నేను కొత్తగా రిజర్వేషన్ అడగడం లేదు. 1915 నుంచి 46 వరకు మేము బీసీలో ఉన్నాము. మరి అదే రిజర్వేషన్ని ఇక రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో ఆల్రెడీ 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కాబట్టి వెంటనే ఆంధ్ర శాసనసభకి ప్రత్యేక రిజర్వేషన్లకి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మహారాష్ట్రలకు ఎలాగైతే 10% ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చారో జనాభా తామాషా ప్రాతిపదికన ఇవాళ కాపు, తెలగ, బలిజ వంట కులాలకి ఈ రాష్ట్రంలో 12% రిజర్వేషన్లు అమలు చేయమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 24% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 34% రిజర్వేషన్లు పెంచండి. బీసీలకు కూడా అసెంబ్లీలో 33% రిజర్వేషన్ తీర్మానం చేశారు. పార్లమెంట్లో 34% రిజర్వేషన్ని బీసీలకి రిజర్వేషన్ తీర్మానం చేయలేదు. దాన్ని కూడా మేము అడుగుతున్నాం. బీసీల పక్షాన్ని కూడా మేము అడుగుతున్నాం. బీసీలకు కూడా మీరు రిజర్వేషన్ కోటాని పార్లమెంట్లో 34%గా పెంచండి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా రేపు స్థానిక సంస్థలు కూడా అమలు చేయమని అడుగుతున్నాం. ఇలాగే ఏదైతే మోడీ గారు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ అగ్రవర్ణాల్లో పేదలకి అవి కూడా అమలు చేస్తూ కాపులకి మాత్రం 12% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని వెంటనే ఆంధ్ర శాసనసభలో ఈ కులానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా సీఎం ద్వారా, డిప్యూటీ సీఎం ద్వారా, లోకేష్ గారి దగ్గర కూర్చొని రిజర్వేషన్ కోటాను పెంచి కాపులకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము కొద్ది రోజులు వేచి చూస్తామని, వేచి చూసిన తర్వాత మా ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా కూర్చుని మాట్లాడిన తర్వాత కొంత టైం ఇస్తామని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడతామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అఖండ రథయాత్ర అని చెప్పి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు దాన్ని అమలు చేసి తీరుతామని, ఆ తర్వాత ప్రత్యక్ష నిరసన నిరాదీక్షలకి వెళ్తామని, ఒకవేళ మీరు పర్మిషన్ లేకపోతే హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకునైనా సరే నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ముందుగా ప్రభుత్వంతో, మా ప్రభుత్వం కాబట్టి, మేము గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మేము మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రత్యేకమైన రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా కూర్చొని సీఎం గారితో మాట్లాడి రిజర్వేషన్ కోటాను పెంచుతూ ఆంధ్ర శాసనసభలో 12% కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సరే, ఇది రాజకీయాలు అన్ని తొంగలో తొక్కేశారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం పాలకవర్గాలకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ని మొత్తం మార్చేసుకున్నారు. అది దాని మీద మేము అదొకటి. రెండు, మన సార్ దయచేసి ఎవరు వెనకాల మాట్లాడొద్దు.
రెండోది మత ప్రాతిపదిక రిజర్వేషన్కి రాజ్యాంగమే అనుమతి ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు. ఎన్డీఏ విధానానికి అది విరుద్ధం. ఈయన నేను మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాపాడతానంటారు. 2 సార్లు హైకోర్టు కొట్టేసినటువంటి జీవోని ఆయన కాపాడతానంటారు. మా జీవోని హైకోర్టు సమర్థించింది. మా జీవోని మొట్టమొదటి తుంగలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈ విషయం గమనించాలి. 95లో మా జీవోని హైకోర్టు ఫుల్ బెంచ్ సమర్థిస్తే చంద్రబాబు నాయుడు గారు తుంగలో తొక్కేసారు. 30 సంవత్సరాల పైన అయిపోయింది. 3 దశాబ్దాల నుంచి మా జీవోని తుంగలో తొక్కేసిన పెద్ద మనిషి ఆయన. మరి ఈరోజు మైనార్టీల రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్నే కాపాడుతానంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగానికి విరుద్ధం, అలాగే కేంద్ర హోంశాఖ విధానాలకు విరుద్ధం, ఎన్డీఏ పాలసీకి విరుద్ధం. ఈ 2 అంశాల మీద. అలాగే ఈ దేశంలో ఎక్కడా లేని రక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము రక్షణ చట్టానికి వ్యతిరేకం కాదు, మాకు రక్షణ లేదు. పొంగువీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేస్తుంటే అత్యంత దారుణంగా ప్రభుత్వమే చంపించేసింది. మాకు ఇక్కడ రక్షణ ఎక్కడ ఉంది? అందుకు కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం అన్న ఇప్పించండి, మా సమస్యలు పరిష్కరించండి. ఈ 3 అంశాల మీద మోడీ గారికి, అమిత్ షా గారికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయదలుచుకున్నాం. అది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే మేము రిలే నిరాహార దీక్షలో దశల వారీగా కార్యక్రమంగా చేస్తాం. మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకు ఏమీ న్యాయం చేయలేదని, ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదని కోటి కరపత్రాలు ముద్రించి 23 నవంబర్ కార్తీక వనభోజనాల దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు కావాలి రికార్డ్ చూసుకోండి. 24 ఎలక్షన్ వరకు మేము వైసీపీకి వ్యతిరేకంగా పంచిపెట్టాం. మీకు దాంట్లో కూడా, మీకు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది, దాంట్లో చూసుకోండి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాపుల సమస్యల మీద కూటమి ప్రభుత్వం స్పందించకపోతే గుమ్మానికి కూడా కరపత్రం పనిచేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి, ఎందుకు వేయకూడదు అనేది విశ్లేషణిస్తాం. ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుని ఓటు వేయాలనుకుంటే వేస్తారు, వద్దంటే మానేస్తారు. మేము వైసీపీకి ఓటు వేయాలా వేయకూడదా మీరే నిర్ణయించుకోవడం రాశాం. అలాగే ఏళ్ల మీద కూడా రాయవలసి వస్తుంది. ఏంటండి దారుణం? ఆంధ్రప్రదేశ్లో అత్యంత అమాయకమైన కులం ఏదన్నా ఉందంటే కాపులే. 3 దశాబ్దాల కాలం నుంచి మీకు అందరికీ తెలుసు, 89 నుంచి కాపుల్ని హోల్సేల్గా ఏదో పార్టీకి అప్పచెప్పేసిన తర్వాత, పని అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిపోయిన తర్వాత కాపులు మాకు సంబంధం లేదు, కాపులు మా సమస్యలు మాకు సంబంధం లేదని ఎవరు తీరుస్తారు? ఈ సమస్యలు ఎవరు తీరుస్తారు చెప్పండి? ప్రభుత్వం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షం మీ వెనకాల ఉందంటారు. ప్రతిపక్షం వెనకాల మేము లేము. మీరే రాజశేఖర రెడ్డి గారి వెనకాల, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి ఆ తండ్రి కొడుకులు ఎలా వెళ్తున్నారు, ఈ తండ్రి కొడుకులు కూడా అలాగే వెళ్తున్నారు. ఏంటి తేడా? ఏంటి వైసీపీకి మీకు తేడా ఏంటి? కాపుల విషయంలో చెప్పండి. ఏలం సంజీవ రెడ్డి గారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి కాపుల విషయంలో? రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి కాపుల విషయంలో? చెప్పమనండి ఒకసారి, మేము చెప్తాం. మేము రాతపూర్వకంగా ఇచ్చాం కదా. మీరు చెప్పినవన్నీ ఇందులోనే ఉన్నాయి. కానీ లాస్ట్ లో ఏమన్నారు? ప్రస్తుత కమ్మ కాపు మైత్రిని ఇదే విధంగా కొనసాగించండి అన్నారు. అంటే ఒక వైపుని తిరుగుతూనే మీరు ఇద్దరు కలిపి ఉంటున్నారు. మీరు ఇక్కడ గౌరవ పాత్రికేయులు, మేము మైత్రి కొనసాగించడానికి మేము ఇష్టపడుతున్నాం. వాళ్ళు మా మైత్రి వద్దనుకుంటే వాళ్ళు ఇష్టం. మేము మా పని మాకు చేయండి, మేము మీతో కొనసాగుతాం అంటున్నాం. పైకి మైత్రి అని చెబుతూనే మీరు చంద్రబాబుని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వం ఉండగా అది సాధ్యపడుతుందా? మరి మీరు వైకాపా స్టాండ్ లా ఉన్నట్టుగానే తెలుస్తుంది. అలా కాదండి, అది అలాగే తెలుస్తుంది. ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరు వ్యతిరేకం? దానికి ఎవరు వ్యతిరేకంగా? చంద్రబాబు నాయుడు గారే వ్యతిరేకం. బీజేపీ మాకు అనుకూలంగానే ఉంది, జనసేన అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారే చేయట్లేదు. కాపు కమ్మ మైత్రి వర్తిల్లాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు వర్తిల్లుతుంది? మా సమస్య పరిష్కారం అయితే వర్తిల్లుతుంది, లేకపోతే వర్తిల్లదు కదా. ఇప్పుడు కాపు కమ్మ మైత్రి వల్లే కదండి పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లేశారు. గతంలో ఎప్పుడైనా వేశారు ఇంత ఇదిగా? మీరు ఆలోచించండి. కాపు కమ్మ మైత్రి వర్తిల్లాలని మేము కోరుకుంటున్నాం, చెడిపోవాలని మేము కోరుకోవట్లా. వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటే మేము ఏం చేస్తాం? ఓకే అన్న, అలాగే మీరు చెప్పండి కూడా ఈ కేఆర్పిఎస్ ఇవాళ సమావేశంలో ఉన్న వివరాలు కానీ మా డిమాండ్స్ కానీ లిఖితపూర్వకంగా అధికారికంగా తెలియజేస్తాం. అది ఎవరు ఆ షెడ్యూల్ బట్టి టైం బట్టి మీకు తర్వాత సమావేశం కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇది మా ఆత్మగౌరవం. వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, మంత్రులు కూడా మేము కలిసి మా వేదన, రోదన, ఆవేదన తెలియజేసుకుంటాం. ఈ సందర్భంలో
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా సరిహద్దులను పూర్తిగా నియంత్రించడంపై దృష్టి సారించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వలసవాదులను తమ స్వదేశాలకు పంపించారు. అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన 39 దేశాల పౌరులపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించారు. వారికి వీసాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు. అమెరికా అంతర్గత పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ దేశీయ కంపెనీలకు భారీగా పన్ను రాయితీలు కల్పించే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ట్రంప్ తీసుకున్న దుందుడుకు నిర్ణయాలతో అమెరికా కోర్టులలో చట్టపరమైన సవాల్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ పరిపాలనా యంత్రాంగం గ్రీన్ కార్డులు, వీసాలపై విధించిన కొన్ని వివాదాస్పద పరిమితులను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. గతంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కాల్పుల ఘటనను ఉటంకిస్తూ ట్రంప్ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, గల్ఫ్ ప్రాంతాలకు చెందిన 39 దేశాల పౌరులపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఆయా దేశాల వలసదారుల గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల తుది నిర్ణయాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నిరవధికంగా నిలిపివేసింది. ఈ మేరకు రోడ్ ఐలాండ్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జాన్ మెక్కానన్ ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ కొట్టివేశారు. దరఖాస్తు చేసుకుని ఫీజులు చెల్లించి ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ కేవలం వారు జన్మించిన దేశం కారణంగా వివక్ష చూపించడం చట్టవిరుద్ధమని, ఇది వలసవాదుల జీవితాలను తీవ్రమైన అనిశ్చితిలోకి నెట్టివేసిందని జడ్జి పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం భారత్ కు గుడ్ న్యూస్ గానే భావించవచ్చు. ఈ 39 దేశాల్లో భారత్ లేనప్పటికీ వివక్షపూరిత విధానాలకు ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేయడంతో గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ లో దశాబ్దాలుగా వేచి చూసిన లక్షలాది మంది భారతీయులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఉంటూ చట్టబద్ధంగా గ్రీన్ కార్డు కోసం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ దరఖాస్తు చేసుకునే వారి హక్కులను ఈ తీర్పు సమర్థించింది. అలాగే వీసా రూల్స్ ను కఠినతరం చేస్తూ స్వదేశానికి వెళ్లి గ్రీన్ కార్డు తెచ్చుకోవాలనుకునే తరహా ప్రతిపాదనలకు ఈ తీర్పు బ్రేక్ వేసినట్లుగా భావించవచ్చు.